ఇప్పుడు ద్రోణాచార్యుణ్ణి అన్ని మాటలు అన్నాడు కాబట్టి, కనీసం ప్రయత్నించాడు కాబట్టి ఇప్పుడు అశ్వత్థామకు కూడా కోపం వచ్చింది. ఇక సాత్యకి మీద ఫోకస్ పెట్టి ద్రోణాచార్యుడు అశ్వత్థామ ఇద్దరూ వెళ్ళి సాత్యకిని ఎలాగన్నా నిగ్రహిద్దాం. ఎందుకంటే సాత్యకి కూడా భీముడికి హెల్ప్ చేయటం, అభిమన్యుడికి హెల్ప్ చేయటం, కనపడ్డ వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎవరో ఒకళ్ళ శక్తిని పడగొడితే తప్ప మనం ఈ యుద్ధం గెలవలేము. కాబట్టి లాజికల్లీ వాడు ఎలాంటి వాడైనా వాడు కరెక్టే చెప్పాడు. మనం సాత్యకి దగ్గరికి వెళ్ళి మనం సాత్యకిని నిగ్రహిద్దామని తండ్రి కొడుకులు ఇద్దరూ వెళ్ళి సాత్యకితో యుద్ధం చేయడం మొదలుపెట్టారు. తండ్రి కొడుకులిద్దరినీ సాత్యకి నియంత్రించగలడా అంటే లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ద్రోణాచార్యుడు అశ్వత్థామ వీళ్ళిద్దరూ కలిసి యుద్ధం చేస్తే ఆపోజిట్గా ఒక వ్యక్తి నిలబడి యుద్ధం చేసే అంత సీన్ లేదు. ఇప్పుడు సాత్యకి హెల్ప్ చేద్దామని చెప్పి ఇక భీమసేనుడు వెళ్ళి సాత్యకి దగ్గర చేరాడు. ఇక భీమసేనుడు సాత్యకి కలిసి ద్రోణాచార్యుల వారిని, ద్రోణాచార్యుడు కొడుకైన అశ్వత్థామని నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ద్రోణుడు అశ్వత్థామ యుద్ధం చేస్తుంటే భీముడు సాత్యకి యుద్ధం చేస్తున్నారు. ఒక్క నిమిషం ఇప్పుడు భీష్ముడికి కొంచెం ఆలోచన వచ్చింది. ముందు నిలబెట్టింది భీముడిని, కానీ భీముడు ఎస్కేప్ అయి లోపలికి వెళ్ళిపోతాడు. వెనక నుంచి వచ్చిన దృష్టద్యుమ్నుడు ఎస్కేప్ అయి లోపలి వెళ్ళిపోతాడు. ప్లస్ ఈ అర్జునుడు నాతో యుద్ధం చేసి నేను అర్జునుడిని చంపను, అర్జునుడు నన్ను చంపడు, నాతో టైంపాస్ చేస్తాడు ఇక్కడ అర్జునుడు. అమ్మ వీళ్ళ స్ట్రాటజీ నాకు అర్థమైంది. 4 రోజుల యుద్ధంలో అమ్మ అర్జున మొత్తానికి నిన్ను నా దగ్గర వదిలేసి నేను బాణం వేస్తాను, నువ్వు బాణం వేస్తావు, నేను 4 వేస్తాను, నువ్వు 4 వేస్తావు, నేను 5 వేస్తాను, నువ్వు 5 వేస్తావు, ఇదంతా కుదరదని ఒక్క నిమిషంలో ఇప్పుడు అతను పక్క ఉన్న వాళ్ళని మీరు అర్జునుడిని చూచుకోండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళి నేను ఇప్పుడు ఆ ద్రోణాచార్యుడికి ఆ అశ్వత్థామకి నేను హెల్ప్ చేస్తానని ఆయన వెనక నుంచి దూరి అర్జునుడిని ఈ ముందున్న సైనికుల వైపు వదిలేసి ఆ ద్రోణాచార్యుడి దగ్గర చేరాడు. అంటే ఇక్కడ బలం పెరుగుతుంది. ద్రోణాచార్య అశ్వత్థాములకు భీష్ముడు తోడయ్యాడు. ఇక్కడేంటంటే ఆ సాత్యకి భీముడు తోడయ్యాడు. అమ్మ ఇప్పుడు భీష్ముడికి లాజిక్ అర్థమైంది. ఇతను దీర్ఘకాలంగా టెస్ట్ మ్యాచ్ లాగా అర్జునుడితో యుద్ధం చేయడని ఇప్పుడు దృష్టద్యుమ్నుడు ఏం చేశాడంటే శిఖండిని పంపించాడు.